షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చాయి. అయితే రెండవ లిస్టు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకి తప్పనిసరిగా ఒక సీటు కేటాయించాలని 14 నియోజకవర్గాల ఇన్ఛార్జీలంతా కూడా ముక్త కంఠంతో ఒకటే అడుగుతున్నారు, ఆదోని టికెట్ మాకు ఇవ్వాలని. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జనసేన జిల్లా అధ్యక్షులు సురేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జనసేనకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ఏ నియోజకవర్గాలు సీటు అడగలం? ఈరోజు పొత్తులో భాగంగా జనసేన పార్టీ 24 చోట్ల పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు నిఖర్సుగా చెప్పడం జరిగింది. ఆ 24 సీట్లలో కర్నూలు జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందని ఈరోజు 14 నియోజకవర్గాల సమన్వయకర్తలు అందరూ కూడా మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తల సంరక్షణ బాధ్యత మా మీద ఉంది. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను బెదిరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అండగా ఎలా ఉండాలి, ఏం లేదనే ఒక కార్యాచరణగా ఈరోజు మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో కూడా 14 నియోజకవర్గాల నుంచి అందరం కూడా ఒకే అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మనకు కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు మన జిల్లా నుంచి కూడా ఒక నాయకుడు ఉంటే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఇక్కడ నుంచి కానీ ప్రాతినిధ్యం వహిస్తే మనకి ప్రాబ్లం ఉండదని అందరూ కూడా ముక్తకంఠంలో ఈరోజు నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ కర్నూలు జిల్లా నుంచి మేము ఒకటే పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, మన పొత్తులో భాగంగా కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గం ఇంకా కూడా ప్రకటించలేదు ఉమ్మడి అభ్యర్థిగా. అక్కడ జనసేన పార్టీ చాలా బలంగా పనిచేస్తుంది. గత 2019లో కూడా కర్నూలు జిల్లాలోనే అత్యధిక ఓట్లు సంపాదించిన నియోజకవర్గము. అప్పటి నుంచి కూడా మన అభ్యర్థి మల్లప్ప పార్టీ కోసం బలంగా పనిచేస్తున్నారు. అక్కడ గాన సీటు కేటాయిస్తే 14 నియోజకవర్గాల్లోని కర్నూలు జిల్లాలోని మొత్తం జనసేన కార్యకర్తల నాయకులు కూడా అక్కడ పోటీ చేస్తున్న మల్లప్ప గారికి సంఘీభావం తెలియజేసి ఆయన విజయాన్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పాదాల దగ్గర పెట్టడానికి జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందని ఈరోజు సమావేశంలో ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఆదోని టికెటే స్పెషల్గా అడగడంలో ఉద్దేశం ఏంటి? ఈరోజు పొత్తులో భాగంగా 9 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన స్థానాల్లో అడగం కన్నా మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా ఆదోని, నంద్యాల, ఆలగడ్డ లాంటి స్థానాలు ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని కథనాలు రావడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా జిల్లాలో మాకు పట్టున్న స్థానం ఆదోని. ఈరోజు వరకు కూడా నిర్ణయం జరగలేదు. కళ్యాణ్ గారి అభిప్రాయం కూడా అదే ఉంటుంది. ఖచ్చితంగా ఆదోని నుంచి జనసేన కేటాయిస్తారు ఒక నమ్మకంతో, ఆశతో ఉన్నాం మేము. మీరు చెప్పండి, మనం చూసాము ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ఆళ్ళగడ్డ, బనగానపల్లి గతంలో 2009 ఎలక్షన్స్లో ప్రజార్జం ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఒక సీటు కూడా ఉమ్మడిగా పొత్తులో భాగంగా కేటాయించిన పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? రాష్ట్రంలో అన్ని సీట్లు కూడా పోటీ చేయొచ్చు, 175 సీట్లు కూడా జనసేన పోటీ చేయొచ్చు. కానీ మళ్ళీ ఒకవేళ అటు కాకుండా ఇటు జరిగి రాష్ట్రాన్ని నాశనం చేసిన దాష్టికుడు మళ్ళీ అధికారంలో రాకూడదు, పొత్తు గెలవాలి, వైసీపీ రాష్ట్రంలో నుండి వెళ్ళిపోవాలి అన్న ఒకే నినాదంతో ఈరోజు వచ్చేసి ఒక్కొక్క చోట తగ్గొచ్చు, ఒక్కొక్క చోట పెరగొచ్చు. కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం కూడా ఎందుకోసమంటే ఖచ్చితంగా ఇటువంటి వైసీపీ చేస్తున్నటువంటి దుర్మార్గ పరిపాలనను తరిమి కొట్టాలన్న ఉద్దేశంతోనే 24 సీట్లు తీసుకుంటే 24 సీట్లు ఖచ్చితంగా గెలిచాలి అన్న ఏకైక లక్ష్యంతో తీసుకోవడానికి దోహదపడినటువంటి పరిస్థితులు. అదేవిధంగా వచ్చేసి 24 సీట్లు కూడా గెలుస్తున్నాం. ముఖ్యంగా దాంట్లో ఒక సీటు మా ఉమ్మడి జిల్లాకు ఒక సీటు ఆదోని బలంగా ఉంది. ఫస్ట్ నుండి మెగా ఫ్యామిలీ అంటే అక్కడ ఏదైనా ఏ సినిమా ఉన్నా కానీ ఏదైనా కానీ చాలా సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానివ్వండి, దాదాపు 100 డేస్ చాలా సినిమాలు ఆడాయి. కాబట్టి బలంగా ఉన్నాం. అక్కడ బలంగా ఉన్న చోటే గెలిచే సీటే తీసుకోవాలి అనేసి మల్లప్ప గారికి ఆ టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మా అధ్యక్షుల వారికి ఆ సీట్ని బహుమతిగా ఇవ్వాలనేసి ఏకవాక్య తీర్మానంలో 14 నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలందరం ఈ నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటాం. ఆదోనికి సంబంధించినటువంటి సీట్ ఆస్పిరెంట్ క్యాండిడేట్ జనసేన సంబంధించినటువంటి మల్లప్ప సార్ చెప్పండి, త్యాగాలు అందరూ చేయాలి. కానీ మిగిలినటువంటి 12 ఉమ్మడి జిల్లాల్లో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ బోత్ చేసుకున్నాయి. కానీ ఇక్కడ మాత్రం కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఒక సీటు టీడీపీ త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉందా? ఇప్పుడు సిద్ధంగా ఉందా లేదా అనేది రేపు మన అభ్యర్థుల లిస్టు ఉమ్మడిగా అంటే ఈ కూటమి ప్రకటించిన తర్వాత తెలుస్తుంది ఎవరు త్యాగాలు చేసినారనే విషయము. కానీ ఏంటంటే ఈ సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ముందస్తుగా మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుల వారు
ఈ పొత్తుల విషయంలో కానీ ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఇంకా రావడమే అభ్యర్థులను ప్రకటిస్తారు. సో పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్కి కూడా మేము జిల్లా అంతా అందరూ కలిసి పెట్టుకున్నాము. కానీ ఆ అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో, ప్లస్ ఈ 3 డేస్ నుంచి కొన్ని ఛానల్లో వస్తున్నటువంటి అభ్యర్థుల ప్రకటన, అంటే దాంట్లో కర్నూలు జిల్లా లేదు అనేది ఆ ఛానళ్ళు ప్రచురిస్తున్నాయి. సో అందుకే ఇది నిజమేమో, ఒకవేళ ఇదే నిజం అయ్యింటే మళ్ళీ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. సో అందుకే కర్నూలు జిల్లా నుంచి ఒక స్థానం నుంచి జనసేన పార్టీ ప్రాతినిధ్యము కేవలం కర్నూలు జిల్లా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రమే కాదు, యావత్ కర్నూలు జిల్లా ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయి నిర్లక్ష్యానికి కాబడినటువంటి జిల్లా కర్నూలు జిల్లా ఈ రాయలసీమలో. దానికి కారణం ఏంటంటే గతంలో రాజకీయ నాయకులు, చట్టసభలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పిదాలే. సో ప్రజలు కూడా ఒక కొత్త బలమైనటువంటి నాయకత్వం చట్టసభల్లో మా వాణిని వినిపించాలి. సో జనసేన పార్టీ అయితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మేము కూడా కర్నూలు జిల్లాలో ఆ యొక్క సీట్ను ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా ఏ డెసిషన్ తీసుకున్నా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు వీరమహిళ ఆయన అడుగులో అడుగేసి కూటమి గెలుపుకి ఖచ్చితంగా మేము దోహదపడతాం. అంటే మాధ్యమాల్లో వచ్చేటువంటి కథనాలు సరే, మీ నాయకత్వాన్ని మీ స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ని కానీ లేకపోతే ఉమ్మడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ మీరు రిక్వెస్ట్ ఏమైనా చేశారో, ఆ రకంగా ఏమైనా మాట్లాడారా? ఇప్పుడు ఈ కూటమిలో భాగంగా మనము ఏ రిక్వెస్ట్ పెట్టినా మా అధ్యక్షుల గారి దగ్గరే మేము పెట్టేది యాక్చువల్గా మనం ఏమనుకున్నామంటే కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా ఒక జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి తప్పకుండా ఒక ప్రాతినిధ్యం అనేది ఉంటుందని చెప్పి గతంలో జనసేన పార్టీ చెప్పింది యాక్చువల్గా. సో అదే జరుగుతుందని మేము భావించాము. అది కానీ జరిగితే ఇక్కడ బలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని అక్కడ అభ్యర్థిని నిలబెడతాడని భావించాము. సో ఇక్కడ మన పనితీరు కానీ జిల్లాలో నాయకులు పనితీరు కానీ ఏ రకంగా క్యాడర్ పటిష్టంగా ఉండేది మా అధ్యక్షుల వారికి పూర్తి స్థాయి సమాచారం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతా ఉందంటే ఈ గ్యాప్ అనేది వచ్చిందనమాట. అధ్యక్షుల వారిని స్ట్రైట్గా కలవలేకపోవడం అనేది ఈ గ్యాప్ ఏర్పడింది కనుక ఈ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం. ఈ గ్యాప్కి కారణం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతి జన సైనికుడికి నాయకత్వానికి ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే మేము ఎక్కడ కూడా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మా పనితీరు ఇది, మేము ఈ రకంగా పటిష్టంగా ఉన్నామని చెప్పుకోము. ఎందుకంటే కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ఆ లాస్ట్ చైర్లో కూర్చొని తన పని తాను చేసుకొని పోయేటువంటి జన సైనికుడే నాకు చాలా ఇష్టమైనోడు అని చెప్పి చాలా సందర్భాల్లో స్ట్రైట్గా మాట్లాడేటువంటి నాయకత్వం మీ జిల్లాలో లేదనేది జనసేనకి సంబంధించి. ఇప్పుడు స్ట్రైట్గా మాట్లాడేటువంటి నాయకత్వం ఖచ్చితంగా ఉంది. బట్ కళ్యాణ్ గారిని మేము ఎప్పుడు కూడా అభ్యర్థించలేదు. అంటే మేము ఒకటే ప్యూర్లీ జనసేన పార్టీ అనేది ఇక్కడ శ్రేణులు అనేది పవన్ కళ్యాణ్ గారి అడుగులో అడుగేస్తాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. సో ఈ యొక్క నమ్మకంలో మేము ఆయన్ని ఒక రిక్వెస్ట్ కూడా మేము చేయలేకపోయినాం. కానీ ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి వదంతులను చూసి ఈ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక రిక్వెస్ట్ పెట్టాలనేది ఉద్దేశం తప్పితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుని ఉంటే మేము నిజంగా ఆయన్ని రిక్వెస్ట్ చేయాలా కలిసేనని అనుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాళ్ళం. కానీ మా అధ్యక్షుల గారి మీద మాకున్నటువంటి నమ్మకము, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటనే నడవాలని. బెంచ్లో ఉన్నటువంటి కార్యకర్తను గుర్తిస్తాడు మా పవన్ అన్నారు. మరి మీరేమంటున్నారు? అభ్యర్థించలేదంటారు. అసలు ఏంటి డిఫరెంట్ స్టేట్మెంట్? ఇప్పుడు నేను అదే అనేది, ఇప్పుడు పార్టీలో జన సైనికులతో పాటు నాయకత్వం కూడా పటిష్టంగా ఉంది, నో డౌట్ అబౌట్ దట్. ఇక్కడ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కష్టపడినటువంటి నాయకత్వాన్ని, కష్టపడినటువంటి జన సైనికులని తప్పకుండా గుర్తిస్తారు. గతంలో కూడా ఈ పొత్తు ప్రకటించిన తర్వాత మా అధ్యక్షుల వారు చాలా సందర్భాల్లో చెప్పారు, మీరు సీట్ల విషయంలో ఆశించిన వాళ్ళు కొంతమంది త్యాగాలు చేయండి, ఎక్కడ కూడా ఈ కూటమి అనేది విచ్ఛిన్నం కాకుండా చూడండి, వైసీపీ ప్రయత్నిస్తూ ఉంది, బట్ ఒకటి మాత్రం గ్యారంటీగా పెట్టుకోండి, ఈ ప్రజాప్రభుత్వం స్థాపించిన తర్వాత 1/3 ఆఫ్ ద స్థానిక సంస్థలు కావచ్చు, మిగతా చట్టసభల్లో ఖచ్చితంగా 1/3 మెజారిటీతో జనసేన పార్టీ ప్రవేశం ఖచ్చితంగా ఉంటుందనే చెప్పారు కళ్యాణ్ గారు. అదే నమ్మకంతోనే మేము ఉన్నాం. సో ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే కళ్యాణ్ గారు ఏది చెప్పినా అదే ఫైనల్. మీరు చెప్పండి, ఉమ్మడి కర్నూలు జిల్లాకి సీట్ ఇవ్వకపోతే జనసేన కార్యకర్తలు, నాయకులు, ఇక్కడున్న ఇన్ఛార్జ్ ఏం చేయబోతున్నారు? మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఉమ్మడి జిల్లాలో మేము ఉమ్మడిగా అందరం కూడా సమిష్టిగా ఉన్నాము. పార్టీ ఇక్కడ బలోపేతంగా ఉంది కాబట్టి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే మేము ఈ రిక్వెస్ట్ని అనేది పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముఖంగా తెలియజేయడానికి ఏర్పాటు చేశామే తప్ప మేము ఇక్కడ ఏదో నెగిటివ్గా చేయడానికి కానీ పార్టీకి ఏదో విషయాన్ని చెప్పడానికి కానీ ఎటువంటి సందర్భము లేదు. మేము కేవలం ఒక రిక్వెస్ట్ని పార్టీలో ఉమ్మడిగా మేమందరం కూడా ఒక రిక్వెస్ట్ని ముందు పెట్టడం జరిగింది. ఇచ్చే గట్టిగా ఇంకా బలంగా వాళ్ళకి పనిచేయడం జరుగుతుంది.
ఇఫ్ ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశిస్తారో, సార్ ఏది ఆదేశించినా ఉమ్మడి అభ్యర్థులకి మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మా శాయశక్తిలో ఖచ్చితంగా కృషి చేస్తాం. వాళ్ళ గెలుపుకి మేము పాల్గొంటాం. జనసేన కార్యకర్తలు ఇక్కడ ఉన్న నాయకులు ఒకటే చెప్తున్నారు, తప్పనిసరిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక సీటు కేటాయించాలి, అలా కేటాయించి మాకు గౌరవంగా ఇక్కడ ఆదోని నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వండి, గెలిచి చూపిస్తాం పొత్తుల్లో భాగం అంటున్నారు. అయితే జనసేన నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అయితే ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము పొత్తులో భాగంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు జనసేన. వీడియో జర్నలిస్ట్ నగేష్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.